ఇస్రో చేపట్టిన PSLV-C-62 రాకెట్ ప్రయోగంలో అంతరాయం ఏర్పడింది. దేశ రక్షణ రంగానికి అత్యంత కీలకమైన EOS-S1 లేదా అన్వేషణ ఉపగ్రహాన్ని కక్షలోకి మోసుకెళ్లిన ఈ రాకెట్లో సమస్య తలెత్తింది. ఈ విషయాన్ని ఇస్రో చైర్మన్ వి నారాయణ్ వెల్లడించారు. ప్రయోగం 3 దశ వరకు సాఫీగానే సాగిందని, ఆ తర్వాత కొంత అంతరాయం ఏర్పడిందని తెలిపారు. సమస్యకు గల కారణాలను విశ్లేషిస్తున్నట్లు పేర్కొన్నారు. And subsequently there is a deviation observed in the flight path. We are analyzing the data and we shall come back at the earliest. Thank you. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన PSLV-C-62 రాకెట్ ప్రయోగంలో అంతరాయం ఏర్పడింది. దేశ రక్షణ రంగానికి అత్యంత కీలకమైన EOS-N1 లేదా అన్వేష ఉపగ్రహాన్ని కక్షలోకి మోసుకెళ్లిన ఈ రాకెట్లో సమస్య తలెత్తింది. ఈ విషయాన్ని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ వెల్లడించారు. ప్రయోగం 3 దశ వరకు సాఫీగానే సాగిందని, ఆ తర్వాత కొంత అంతరాయం ఏర్పడిందని తెలిపారు. సమస్య గల కారణాలను విశ్లేషిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన PSLV-C-62 రాకెట్ ప్రయోగంలో అంతరాయం ఏర్పడింది. దేశ రక్షణ రంగానికి అత్యంత కీలకమైన EOS-N1 లేదా అన్వేష ఉపగ్రహాన్ని కక్షలోకి మోసుకెళ్లిన ఈ రాకెట్లో సమస్య తలెత్తింది. ఈ విషయాన్ని ఇస్రో చైర్మన్ వి నారాయణ్ వెల్లడించారు. ప్రయోగం 3 దశ వరకు సాఫీగానే సాగిందని, ఆ తర్వాత కొంత అంతరాయం ఏర్పడిందని తెలిపారు. సమస్యకు గల కారణాలను విశ్లేషిస్తున్నట్లు పేర్కొన్నారు. Sir, ready, yes, sir? Yes, sir. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన PSLV-C-62 రాకెట్ ప్రయోగంలో అంతరాయం ఏర్పడింది. దేశ రక్షణ రంగానికి అత్యంత కీలకమైన EOS-N1 లేదా అన్వేష ఉపగ్రహాన్ని కక్షలోకి మోసుకెళ్లిన ఈ రాకెట్లో సమస్య తలెత్తింది. ఈ విషయాన్ని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ వెల్లడించారు. ప్రయోగం 3 దశ వరకు సాఫీగానే సాగిందని, ఆ తర్వాత కొంత అంతరాయం ఏర్పడిందని తెలిపారు. సమస్య గల కారణాలను విశ్లేషిస్తున్నట్లు పేర్కొన్నారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఉదయం 10 గంటల 18 నిమిషాలకు PSLV-C-62 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. EOS-N1 తో పాటు భారత్, యునైటెడ్ కింగ్డమ్, థాయిలాండ్, బ్రెజిల్, స్పెయిన్, నేపాల్ తదితర దేశాలకు చెందిన మరో 14 చిన్న ఉపగ్రహాలు కూడా మోసుకెళ్లింది. అయితే వీటిని కక్షలో ప్రవేశపెట్టే సమయంలో ఈ అంతరాయం ఏర్పడింది. 2024లో ఇస్రో చేపట్టిన తొలి ప్రయోగం ఇది. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ చేపట్టిన 9వ పూర్తి స్థాయి వాణిజ్య మిషన్ ఇది. ఈ మిషన్ లో ప్రధాన ఉపగ్రహం EOS-N1
రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ ఉపగ్రహం సరిహద్దులో నిఘాకు, వ్యవసాయం, విపత్తుల నిర్వహణకు ఉపయోగపడనుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన పిఎస్ఎల్వి-సి 62 రాకెట్ ప్రయోగంలో అంతరాయం ఏర్పడింది. దేశ రక్షణ రంగానికి అత్యంత కీలకమైన EOSN-1 లేదా అన్వేష ఉపగ్రహాన్ని కక్షలోకి మోసుకెళ్లిన ఈ రాకెట్లో సమస్య తలెత్తినట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి డైరెక్టర్ ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా రఘునందన్ కుమార్ గారు స్టూడియోలో ఉన్నారు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఏంటి సార్ ఇప్పుడు ఇది పూర్తిగా అంటే ప్రయోగంలో అంతరాయం ఏర్పడడానికి అసలు కారణం ఏంటి? అవునండి, ఈరోజు మనము అంటే ఎప్పటిలాగానో మన జీటీవీ కూడా ఈ యొక్క విషయం, ఈ యొక్క మిషన్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ప్రయత్నం చేశాం. సో ముందుగా ఈరోజు శాస్త్రవేత్తలు ఉన్న టార్గెట్ ఏముంది అంటే దగ్గరగా 2.5 లక్షల బరువున్న ఒక వాహక నౌక PSLV-C 62. ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ యొక్క రాకెట్ ఏంటంటే, ఈ లాంచ్ వెహికల్ ఏంటంటే 4 దశల్లో తన ఇంధనాన్ని మండిస్తూ అంటే మొదటి స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్, ఇలా వివిధ స్టేజెస్లో తన ఇంధనాన్ని మండిస్తూ భూమి నుంచి 500 కిలోమీటర్ దూరానికి మొదటగా ఈ అన్వేషణ ఉపగ్రహాన్ని తీసుకెళ్లి కక్షలో పెట్టాలి. దాని తర్వాత ఒక గంటన్నర తర్వాత తనతో పాటు తీసుకెళ్లిన మిగతా 14-15 ఉపగ్రహాలను కూడా మనం కక్షలో పెట్టాలండి. సో ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ఈ కక్షలో పెట్టడం ఏంటి, ఈ దశలు ఏమిటి అని ఆలోచించుకుంటే ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్. మనందరికీ తెలుసు, ఏదైనా వస్తువు మనం ఇలా పైకి వేస్తే కింద పడుతుంది. సో ఇలా కింద పడకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే మనము ఆ వెహికల్కి ఒక వేగాన్ని ఇవ్వాలి. మన ఫిజిక్స్ టీచర్ గారు ఏం చెప్తారు అంటే, ఒకవేళ సెకండ్కి 11 కిలోమీటర్ వేగంతో కనుక ఈ ఫోన్ని కనుక మనం విసిరగలిగితే ఇది అంతరిక్షంలో వెళ్తుంది. సో మనం అంత విసిరే శక్తి మనకు ఉండదు. కాబట్టి ఏం చేస్తాము, రాకెట్ ఒక ప్రయోగం చేస్తాం. అయితే సైంటిస్టుల ముందు కూడా ఇవాళ టార్గెట్ ఏంటంటే సెకండ్కి 8 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవాలి. ఇలా అందుకోవాలి అంటే ఒకేసారి రాదు అది. సో ఏం చేస్తారు, 4 దశల్లో ఉన్న రాకెట్స్ని వాడతారు. PSLV అయితే, GSLV అయితే 3 స్టేజెస్ ఉంటాయి. సో ఈ రోజు PSLV వాడాం. అందులో PSLV కూడా రకరకాల వేరియంట్స్ ఉంటాయి. కోరోలిన్ వేరియంట్ ఉంటుంది, XL వేరియంట్ ఉంటుంది. ఇది ఒక DL అనే ఒక వేరియంట్ అనమాట. సో ఇప్పుడు ఏం జరిగింది, మొదటి స్టేజ్ అయితే ఒకసారి స్టేజ్ చూసుకుంటే మొదటి స్టేజ్ ఒక 1.5 మినిట్ నడవాలండి. భూమి నుంచి 60 కిలోమీటర్కి వెళ్ళాలి. వేగం ఏమో 2 కిలోమీటర్ రావాలి.
తర్వాత అది అయిపోయిన తర్వాత రెండో స్టేజ్ అంటే మొదటి స్టేజ్ విడిపోయి సముద్రంలో పడాలి, రెండో స్టేజ్ ఇగ్నైట్ అయిపోయి తన ప్రయాణాన్ని కొనసాగించాలి. సో అక్కడ టార్గెట్ ఏంది, రెండో స్టేజ్లో శాస్త్రవేత్తలకి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ వెహికల్ ఈ రెండో స్టేజ్ అయిపోయే లోపల అంటే 1.5 minute భూమి నుంచి 214 కిలోమీటర్కి వెళ్ళాలి. ఇలా 2014 తర్వాత రెండో స్టేజ్ విడిపోతుంది, సముద్రంలో పడిపోతుంది. ఇక్కడ వచ్చింది థర్డ్ స్టేజ్. దిస్ ఈజ్ వేర్ ద ప్రాబ్లమ్ హ్యాస్ కమ్. ఈ రెండో స్టేజ్ అయిపోయే వరకు కూడా వాహనం ఒక స్పీడ్ ఎంత అంటే సుమారుగా 4 km/s అందుకున్నది, వెళ్తున్నది. భూమి నుంచి సుమారుగా 213 కిలోమీటర్ దూరంలో ఉంది. ఈ రెండో స్టేజ్ సపరేట్ అయినాక ఈ థర్డ్ స్టేజ్ సుమారుగా ఒక 5 నిమిషాలు ఉంటుంది అనమాట. అంటే అందులో ఉన్న ఇంధనం అనేది మండించి ఇక్కడ టార్గెట్ ఏంటంటే సుమారుగా అంటే 214 కిలోమీటర్ నుంచి 428 కిలోమీటర్లకు వెళ్ళాలి. సో ఇదంతా కూడా చూడండి నిమిషాలలో ఉన్న వ్యవధి. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే అప్ టిల్ థర్డ్ స్టేజ్ వరకు కూడా బాగానే ఉంది. థర్డ్ స్టేజ్ అయిపోయేలోగా చైర్మన్ గారు ఏమంటున్నారు ఒక్కసారి మనము ఐ విల్ జస్ట్ రీడ్ అవుట్ ద స్టేట్మెంట్ ఫర్ అవర్ ప్రేక్షకులకు. ఆల్మోస్ట్ అప్ టు PS3 ఎండ్ పెర్ఫార్మెన్స్ వాజ్ నార్మల్. అంటే అప్పటిదాకా అన్ని మంచిగానే ఉన్నాయి, కానీ దెన్ సమ్ పెర్ఫార్మెన్స్ డిస్టర్బెన్సెస్ వర్ నోటెడ్. అదే కాకుండా అండ్ ఆఫ్టర్ దట్ డీవియేషన్ ఇన్ ఫ్లైట్ పాత్ వాజ్ అబ్జర్వ్డ్. అంటే ఇక్కడ ఇందాక మీకు చెప్పాను ఒక టైం టేబుల్ ఎలా ఫాలో అవుతుంది ఒక లాంచ్ అనేది మీకు చెప్పాను. ఏం జరిగింది అంటే థర్డ్ స్టేజ్ అయిపోయిన తర్వాత వెహికల్ తన శాస్త్రవేత్తలు నిర్దేశించిన మార్గంలో ప్రయాణించకుండా దారి తప్పింది. సో దారి తప్పినప్పుడు అసలేం జరిగింది అనేది మనకు తెలియాలండి. అంటే ఇప్పుడు PSLV C62 ప్రయోగం 3వ దశ తర్వాత ఈ అంతరాయం ఏర్పడిందని చెప్తున్నారు కదా, అంటే ఖచ్చితంగా ఏ సాంకేతిక కారణంతో ఏర్పడింది అనుకోవచ్చు? అంటే అదే ఇప్పటికైతే ఇమ్మీడియట్ గా అయితే చెప్పడానికి లేదు. ఈవెన్ ఇంత ముందు కూడా అంటే పోయిన సంవత్సరం మే 18th నాడు ఒక PSLV C61 చేశామండి. అందులో కూడా ఇదే సమస్య థర్డ్ స్టేజ్ లోనే ప్రాబ్లం వచ్చింది. అయితే దాని మీద శాస్త్రవేత్తలు ఆల్మోస్ట్ ఒక 1 year టైం తీసుకున్నారు. తీసుకుని ఇప్పటిదాకా అయితే దాని మీద రిపోర్ట్ అయితే రాలేదు. అంటే ఈ లోపం డిజైన్ తప్పిదమా, తయారీ లోపమా, లేకపోతే సాఫ్ట్వేర్ సమస్య అనుకోవచ్చా, ఎలా అనుకో? ఇది చాలా ముఖ్యమైన క్వశ్చన్ అండి. చూడండి మనము PSLV అనేది మనకు నమ్మకమైన వాహక నౌక. అంటే ఇప్పుడైతే మనం LVM3 ని మనం వాడుతూ ఉన్నాం, అది కూడా చాలా అద్భుతంగా వాడుతున్నాం. ఆ టెక్నాలజీ మనకి అమెరికా ఇవ్వలేదు, మనం సొంతంగా నేర్చుకొని చేసుకుంటున్నాం. అసలు దాని మీద మనకు డౌట్ ఉండేది ఎప్పుడు, అదేమో చాలా పర్ఫెక్ట్గా చేస్తూ ఉంది. మొన్ననే పోయిన నెల అంతరిక్షం నుంచి ఉపగ్రహం నుంచి ఇంటర్నెట్ యాక్సెస్ ఇద్దామనుకున్న ఒక ఉపగ్రహాన్ని ఒక అమెరికాకి కంపెనీ అంటే ఏ దేశం అయితే మనకు నిరాకరించిందో ఆ దేశానికి సంబంధించిన కంపెనీ ఉపగ్రహాన్ని మన కక్షలో పెట్టి ఆ ఉపగ్రహం నుంచి ఇంటర్నెట్ యాక్సెస్ ఇద్దామని చెప్పింది 2025 మేలో డిసెంబర్లో. అది కూడా ఫెయిల్ అయింది డిసెంబర్లో. అంటే రీసెంట్ సక్సెస్ మనం చూసుకుంటే ఏ దేశం అయితే నిరాకరించిందో వారి దేశానికి సంబంధించిన కంపెనీ మొదటి ఉపగ్రహం ఏది వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ ఇవ్వాలనుకుంటున్నారండి. ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు అట్లా. అంటే డైరెక్ట్ గా మీ ఫోన్ కి మీకు ఎట్లాంటి టెక్నాలజీ చేంజ్ ఉండదు, ఏముండదు. అట్లాంటి సక్సెస్ మనం సెలబ్రేట్ చేసుకున్న పరిస్థితిలో ఇది కొద్దిగా బాధాకరంగా అయింది. అయితే ఇది ఇప్పుడు థర్డ్ స్టేజ్ లో ఈ పెర్ఫార్మెన్స్ ఇష్యూ వచ్చింది అని చెప్పేసి ఇస్రో వర్గాలు చెప్తా ఉన్నారు. సో దీని మీద అయితే మీరు అన్నారు చూడండి డిజైన్ లోపమా, మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఇప్పుడు అంటే నేను ఒక ప్లానెటరీ సొసైటీ ఇండియా డైరెక్టర్గా చాలా లిమిటెడ్గా థింగ్స్ నేను చెప్పగలనండి. కానీ మీరు అడిగిన ప్రశ్నకు వచ్చినట్టయితే మరి దగ్గర ఇది PSLV C64 అండి. 62 ఆల్మోస్ట్ 66 మిషన్స్ మనము దీనిలో చేశాం. తొలి నెలల్లో ఒక 2-3 ఫెయిల్యూర్స్ తప్పితే వరుసగా ఎన్నో స్టార్టింగ్ లో కొన్ని ఫెయిల్ అయ్యాయి, కానీ తర్వాత చాలా మటుకు సక్సెస్ఫుల్. అసలు ఫెయిల్యూర్ మాటే లేదండి PSLVకి, చాలా సక్సెస్ లేదు. మరి ఎందుకు వరుసగా ఇప్పుడు రెండోది వచ్చింది అనేది చాలా బాధాకరమైన విషయమే. అంటే తెలుసుకోవాలి, ఎందుకంటే దీనికి మనకు గ్లోబల్గా ఒక మంచి పేరు ఉంది. ఇప్పుడు PSLV గురించి మాట్లాడితే అంటే నేనేం ప్రయత్నం చేస్తున్నానంటే దీంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఇష్యూ అవన్నీ కాకూడదు. డిజైన్ ఇష్యూ అయితే అసలు కాదు. డిజైన్ ఇష్యూ అంటే ఇప్పటిదాకా అన్ని ఫెయిల్యూర్ అయి ఉండాలి కదా. సో మనం ఎట్లాంటి మిషన్స్ చేసాము దీని నుంచి PSLV నుంచి మొదటి చంద్రయాన్ 1 పంపించాం. చంద్రయాన్ అంటే మొదటిసారి ప్రయత్నం, రెండోసారి ప్రయత్నం, రెండోసారికి అయితేనేమో మనం LVM3 GSLV తీసుకున్నాం అనుకోండి. ఇదే PSLV తోటి మార్స్ మిషన్ పంపించామండి. మనము అంగారగ్రహం మీద పరిశోధన చేయడానికి పంపించాం. అదే కాకుండా విశ్వవ్యాప్తంగా ఒక రికార్డ్ సెట్ చేసాం మనం. ఒకటే లాంచ్లో 104 ఉపగ్రహాలు. అంటే ఏదన్నా ఒక లాంచ్లో ఒక శాటిలైట్ పంపిస్తారు, 2 పంపిస్తారు. అసలు మొదటి ఉపగ్రహాన్ని పంపించిన రష్యానే 36 దగ్గర ఆగిపోయిందండి. అట్లాంటి పరిస్థితుల్లో 2017లో మన భారతదేశం ఇదే PSLV ద్వారా సింగిల్ లాంచ్లో
30 కాదు 50 కాదు 100 చేయొచ్చు అని చెప్పి చూపించినాం మనం. మరి ఇంత చేసిన తర్వాత మరి ఈ EVOS-N1 ఉపగ్రహం అనేది అంటే పూర్తిగా నష్టపోయిందా? పార్టియల్ కంట్రోల్ ఏమైనా సాధ్యం? ఇప్పుడు అదే డౌట్ నాకు కూడా వస్తుందండి. అంటే ఇప్పటికైతే నాకున్న మిత్రుల సహాయంతో అంటే నార్మల్గా ఏం చేస్తారంటే ఇప్పుడు ఏమంటున్నారు, ఇస్రో చైర్మన్ గారు దారి తప్పింది అని అన్నారు. సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా ఇచ్చిన టైం లైన్లో అన్ని కిలోమీటర్ వెళ్ళాలి, అంత వేగం అందుకోవాలి. కానీ అలా జరుగుతున్న క్రమంలో శాస్త్రవేత్తలు ఒక రూట్ ఇస్తారు, ఆ రూట్లో అనేది ప్రయాణించాలండి. నార్మల్గా ఏమవుతుందంటే ఏమన్నా ఒక రూట్ మారితే కనుక ఇక్కడ వీళ్ళకు ఒక వ్యవస్థ ఉంటుంది. వీళ్ళు ఒక బటన్ నొక్కితే అంటే ఒక ఇనిషియేట్ చేస్తే మొత్తం రాకెట్ తన సెల్ఫ్ డిస్ట్రక్ట్ చేసుకుంటుంది. అంటే మొత్తం రాకెట్ తనకు దాన్ని పేల్చేసుకుంటుంది అనమాట. సో అది జరిగిందా లేదా అనేది మనకు తెలియదు. ఎందుకు అలా చేస్తారు, ఎందుకు పేల్చుకోవాలి సార్, దానికి సెల్ఫ్ డిస్ట్రక్ట్ ఎందుకు కావాలి అంటే అది వేరే దేశం మీద వెళ్ళి పడే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి వేరే వారికి ఎవరికి నష్టం కాకుండా ఎప్పుడైనా సరే ఇలా దారి తప్పితే మరి గతంలో జరిగిందా? ఎస్, గతంలో GSLVకి అలా జరిగింది. ఒకసారి ముందుగా లాంచ్ చేశారు, అనుకున్న విధంగా వెళ్ళకపోతే ఇక్కడ నుంచి సెల్ఫ్ డిస్ట్రక్ట్ కమాండ్ ఇచ్చారు, మొత్తం వెహికల్ అంతా కూడా బూడిదైపోయింది. సో మరి ఇది జరిగిందా లేదా అనేది ఇప్పుడు ఈ రాకెట్ లో ఉన్న స్మాల్ అంటే చిన్న ఉపగ్రహాల పరిస్థితి ఏంటి, అంటే వాటిలో ఏమైనా సేఫ్ అయ్యాయా? పూర్తి రిపోర్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం? అవునండి, చాలా బాధ అండి. వాళ్ళకు కూడా పాపం ఎన్నో ఆశలతో వాళ్ళు ఎన్నో రోజులు ఎన్ని సంవత్సరాలుగా కష్టపడి ఎన్నో దేశాలకు సంబంధించిన ఉన్నాయి ఇందులో. అంటే వాళ్ళందరికీ కూడా అంటే ఒక ఇస్రో మనం మెచ్చుకోవాలి. ఒకవైపు దేశానికి కావాల్సిన అవసరాన్ని పూర్తి చేస్తూ ఒక రక్షణ వ్యవస్థకు కావాల్సిన ముఖ్యమైన ఉపగ్రహాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తుండగా ఇలా చిన్న చిన్న స్టార్టప్స్, స్కూల్స్, కాలేజెస్కి సంబంధించిన ఉపగ్రహాలు కూడా పంపిస్తున్నాం. సో డెఫినెట్గా వాళ్ళందరూ కూడా ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే నేను చెప్పాను మీకు, అసలు నార్మల్గా అయితే ఏమవుతుందంటే సెల్ఫ్ డిస్ట్రక్ట్ చేస్తారు, లేదా సెల్ఫ్ డిస్ట్రక్ట్ కమాండ్ చేసి ఎగ్జిక్యూట్ చేసే లేని పరిస్థితుల్లో ఉంటే కనుక దాన్ని అలానే వదిలేస్తారు. అలా వదిలేస్తే ఏమవుతుంది అంటే మీకు చెప్పాను ఇందాక, ఆర్బిటల్ వెలాసిటీ ఇస్ రిక్వైర్డ్. ఏదైనా ఉపగ్రహం నా కక్షలో పెట్టాలంటే సెకండ్కి 8 కిలోమీటర్ల వేగంతో అది భూమి చుట్టూ తిరుగుతూ ఉండాలి, లేకపోతే భూమి గురుత్వాకర్షణ దాన్ని లాగేస్తుంది అనమాట. సో బహుశా ఇప్పుడు ఏంటంటే భూమి రానున్న రోజుల్లో అంటే మ్యాక్సిమం బూడిదైపోయి సముద్రంలో పడుతుంది, లేదా కొన్ని మిగిలిన ఏవైతే ఉంటాయో పార్టికల్స్ అవన్నీ కూడా భూమి కక్షలు తిరుగుతూ ఉంటాయి అనమాట. రాను రోజుల్లో అవి కూడా పడతాయి. అయితే ఇక్కడ ఒక గొప్ప విషయం అండి, ఇలా మేము లాంచ్ చేయబోతున్నాము. ఈ లాంచ్కి సంబంధించిన అంటే నేను ఇందాక చెప్పాను మీకు, ఇలా ప్రయాణం చేస్తూ మొదటి స్టేజ్ సపరేట్ కావాలి, సముద్రంలో పడాలి. రెండో స్టేజ్ మండిస్తూ తన పూర్తి అయిపోయిందో అది సముద్రంలో పడాలి. ఇలా ముందుగానే ఏ ప్రాంతంలో ఈ రాకెట్కి సంబంధించిన భాగాలు పడతాయి అనేది మనం ముందుగానే మ్యాప్ వేసేసేసి వరల్డ్ వైడ్లో ఉన్న ఎయిర్లైన్స్ కానివ్వండి, లేదా షిప్స్ ఉంటాయి కదా, ఈ ప్రాంతంలో మీరు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అని చెప్తామన్నమాట. సో ఆ హెచ్చరిక ఇచ్చాం. కాబట్టి దీనివల్ల ఇది ఫెయిల్ అయినా ఒకవేళ థర్డ్ స్టేజ్ మనకి సక్సెస్ కాకపోయినా కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు నాట్ హార్మ్ ఎనీవన్. దీనికి సంబంధించి పూర్తి రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది? ఇస్రో మీద చాలా బాధ్యతలు ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఏం చేయబోతాం? ఇప్పుడు పూర్తి రిపోర్ట్ గురించి అంటేనంటే ఇస్రో యాక్చువల్గా చాలా వరకు చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంటుంది. యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఇక PSLV 661 గురించి కూడా వాళ్ళు ఎక్కడ వెల్లడి చేయలేదు. ఫెయిల్యూర్ అనాలిసిస్ కమిటీ అని ఒకటి ఉంటుందండి. వాళ్ళు అంటే రకరకాల డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. అందులో అంతా పాత రిటైర్డ్ సైంటిస్టులు వాళ్ళందరూ కూడా కూర్చొని అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఇలా ఏం జరుగుతుంది అనేది వాళ్ళు తెలుసుకుంటే, ఎందుకంటే చాలా అవసరం అండి. ఇప్పుడు మన భారతదేశానికి కావాల్సిన ఇప్పుడు మనకి ఎన్నైతే ఉపగ్రహాలు కావాలో కేవలం సగమే మనకు అందుబాటులో ఉన్నాయండి, మన దేశీయ అవసరాలు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన డిఫెన్స్ వాళ్ళ కోసం మనం పంపించినాం. ఇంకా విచిత్రం ఏం తెలుసా, ఈ ప్రీవియస్ శాటిలైట్ ఏదైతే మనం PSLV 661 పంపించాం చూసారా, అందులో ఉన్న ఉపగ్రహం కూడా ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసం తయారు చేశాం మనం. సో ఇది చాలా లోతుగా ఆలోచించాల్సిన విషయం అండి. ఎందుకంటే కొంతమంది మిత్రులు డౌట్ వ్యక్తం చేస్తున్నారు, ఇందులో చైనా రోల్ ఏమైనా ఉందా అంటే. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఏదైతే శాటిలైట్ మనం పంపించామో ఇదే రకమైన శాటిలైట్ పాకిస్తాన్కి పోయిన సంవత్సరం చైనా సపోర్ట్ చేసింది లాంచ్ చేయడానికి. ఓకే, అంటే చూడండి, ఇది ఇప్పుడు యాక్చువల్గా యుద్ధం అనేది భూమి మీద కాదు, అంతరిక్షంలో జరుగుతున్న పరిస్థితి, అంతరిక్షంలో ఉన్న వ్యవస్థతోటి జరుగుతున్న పరిస్థితి. అయితే ఇందులో ఎవరు ముందు ఉంటే వారికే పై చేయి ఉంటుంది. కాబట్టి మనందరం కూడా ఈ రోజు దేశ ప్రజలుగా కోరాల్సింది ఏంటంటేనండి, ఖచ్చితంగా శాస్త్రవేత్తలకు మనం ధైర్యం చెప్పాలి. అంటే ఏంటి ఇప్పుడు ఈ S1 అనేది PSLV 662 రాకెట్ ప్రయోగం విఫలానికి సంబంధించి అంటే డేటా రికవరీకి ఏమైనా స్కోప్ ఉందా? డేటా రికవరీ అంటే ఇప్పుడు ఏదైతే మనకు కనిపిస్తుంది కండి, ఎప్పటికప్పుడు వాళ్ళు లాంచ్ చేస్తున్నారు కదా, ఒక టేబుల్స్ అవన్నీ చెప్తా ఉన్నారు. ఇందాక మీకు చూపించాను, ఆల్మోస్ట్ ఇట్లాంటి టేబులే ఉంటుంది అక్కడ. కొన్ని చేంజెస్ ఉంటాయి, ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుందండి. ఇప్పుడు మనం యాక్చువల్గా ఎన్నో ఉపగ్రహాలు మనం పంపించాం గతంలో, అవి కాలం చెల్లిన ఉపగ్రహాలు కూడా అప్పుడప్పుడు అంటే శకలాలుగా భూమి కక్షలో తిరుగుతూ ఉన్నాయి. సో అప్పుడప్పుడు అవి కూడా ఇట్లా వెళ్తుంటాయి అనమాట.
సో వాటిని తప్పించుకొని కొద్దిగా డిలే చేసిన పరిస్థితులు కూడా ఉంటాయి. సో ఏదేమైనప్పటికీ మీరు ఒక ప్రశ్న అడిగారు ఇందాక, ఇస్రో మీద ఉన్న బాధ్యత ఏమిటంటే ఖచ్చితంగానండి ఇదేదో ఫెయిల్ అయిపోయిందని చెప్పి వెనకడిగేయడానికి లేదు. ఎందుకంటే దేశానికి ఎన్నో అవసరాలు ఉన్నాయి. మనకు కావాల్సిన ఉపగ్రహాలు కేవలం సగం మాత్రమే అందుబాటులో ఉన్నాయి ప్రస్తుతం. రానున్న సంవత్సరాల్లో దాని సంఖ్య పెంచుకోవాలి. ఏది చేయాలన్నా కూడా అందులో మన భారతదేశానికి మనకు ఉన్న వెహికల్స్లో ఏవిరా అంటే పిఎస్ఎల్వి ఒకటి ఉంది. పిఎస్ఎల్విలో కోరెలోన్ వర్షను, డిఎల్ వర్షను, ఎక్సెల్ వర్షను, జిఎస్ఎల్విలో Mark 2, Mark 3, LVM3. అంటే అదే కాకుండా ఇప్పుడు మనం ఒకటి ఇక్కడ ఆలోచించాలండి. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, ఇప్పటిదాకా మానవరహిత మిషన్స్ పంపించాం. రానున్న రోజుల్లో గగన్యాన్ మిషన్లో మనుషులతో కూడా మిషన్ పంపించాలనుకుంటున్నాం. ఒకవేళ ఇట్లాంటి ఏదైనా సమస్య, తెలియని సమస్య మనకు ఒకవేళ మనుషులతో పంపిస్తున్నా అంటే పిఎస్ఎల్వి వాడడం, దాంట్లో LVM3ని వాడతాం. సో మరి అంతులు ఏదైనా ఇట్లాంటి సమస్య వస్తే ఒక ప్రాణహాని జరుగుతుంది కదండి. సో డెఫినెట్ గా ఈసారి ఇది ఓన్లీ భారతే కాదు, భారత్ తో పాటు ఇతర దేశాల ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. అవన్నీ చిన్న చిన్న శాటిలైట్స్, ఎన్నో ఆశలతో వెళ్ళిన ఉపగ్రహాలు అవన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనం చూస్తే మన హైదరాబాద్కి సంబంధించిన ఒక కంపెనీ ఉన్నది. వాళ్ళకి సంబంధించిన ఆల్మోస్ట్ 6 ఉపగ్రహాలు ఉన్నాయి ఇందులో, ధృవ స్పేస్ అని చెప్పి. అందులో నాకు చాలా మంది మిత్రులు ఉన్నారు. అదే కాకుండా టేక్ మీ టు స్పేస్ అనే ఒక కంపెనీ ఉంది, స్టార్ట్అప్ ఉంది. వాళ్ళు కూడా ఒక స్కూల్కి సంబంధించిన ఏదో చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా డెఫినెట్గా అంటే ఉపగ్రహాలు పోతే మళ్ళీ చేసుకోవచ్చండి. ఒకవేళ మనుషులు ఏమైనా ఉంటే ఏమైనా జరిగితే వాటి ప్రాబ్లం మళ్ళీ రాదు కదా. సో ఖచ్చితంగా అండ్ ముఖ్యంగా ఏంటంటే అండి, ఇస్రో పిఎస్ఎల్వికి విశ్వవ్యాప్తంగా కమర్షియల్గా ఉన్న ఒక నమ్మకం మన కస్టమర్స్కి. సో వాళ్ళలో కూడా ఒక డౌట్ వస్తుంది, అరే వీళ్ళ నుంచి పంపిస్తే ఫెయిల్ అవుతాయి ఎట్లా అని చెప్పి. సో ఖచ్చితంగా దీని అన్నిటికీ ఒకటే ఆన్సర్ అండి. మనందరం కోరాలి ఈరోజు జీటీవీ నుంచి ప్రేక్షకులందరూ కూడా మనం కోరాల్సిన విషయం ఏంటంటే, మీరు ఇప్పుడు చాలా వరకు కొంతమంది మీడియా ఏం చేస్తారంటే ఇది ఫెయిల్ అయిపోయింది, ఏదో అయిపోయింది అని చెప్తారు. ఎందుకంటే మన దేశంలో ఒక దౌర్భాగ్యం ఏంటంటే శాస్త్రవేత్తల ఎంకరేజ్మెంట్ చాలా తక్కువ ఇస్తాం. అసలు వాళ్ళకి కావాల్సిన నిధులు ఇవ్వము. అమెరికాతో నేను అమెరికా అంటానండి. అమెరికాతో పోలిస్తే మనకు మన శాస్త్రవేత్తలకు ఇచ్చేది షూస్ట్రింగ్ బడ్జెట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అమెరికా వాళ్ళు సూర్యుని మీద పరిశోధన చేయడానికి ఒక మిషన్ పంపిస్తే దానికి ఒక మిషన్కి 10,000 కోట్లు పెట్టారు. మన భారతదేశము మన దేశానికి కావాల్సిన ఒక 50 ఉపగ్రహాలు పంపడానికి వ్యవస్థ ఏర్పాటు చేస్తే దానికి ఇచ్చిన బడ్జెట్ 10,000 కోట్లు. వాళ్ళు ఒక మిషన్కి 10,000 కోట్లు పెడితే మనం ఎన్ని మిషన్స్ పెడతా ఉన్నాం. సో ఇట్లాంటి పరిస్థితుల్లో దయచేసి ఎవరైతే కొంతమంది మీడియా ఇది ఫెయిల్ అయిపోయింది, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సైన్స్లో ఎప్పుడు ఫెయిల్యూర్ ఉండదు. సైన్స్ ఈజ్ ఎక్స్పెరిమెంట్. సో ఎక్స్పెరిమెంట్లో మనకి రిజల్ట్స్ నెగిటివ్ వస్తే పాజిటివ్ నెగిటివ్ వచ్చినా కూడా అది హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా విద్యార్థులు ఒకటి మీకు మీ ద్వారా విజ్ఞప్తి చేయాలనుకుంటున్నానండి. ఈరోజు మా కొంతమంది విద్యార్థులు విద్యానికేతన్ కామారెడ్డి స్కూల్ విద్యార్థులు అక్కడ ఉన్నారు. పాపం ఈ టోల్ బూత్లన్నీ దాటుకుంటూ ఎంతో కష్టాలకి అక్కడ వెళ్ళారు. సో వాళ్ళు కానీ ఎంతో మంది విద్యార్థులు బాధపడే పరిస్థితి ఉంటుంది. మీ మీద ఒక బాధ్యత ఉంది. పేరెంట్స్ కూడా చాలా మంది ఇంటి దగ్గర ఉండి జీటీవీ చూస్తున్నారు. మీరంతా కూడా మీ ఇంట్లో ఉన్న విద్యార్థులు రేపు శాస్త్రవేత్తలు గుర్తించండి. మన దేశానికి శాస్త్రవేత్తలు అవసరం చాలా ఉంది. పర్టికులర్గా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలైతే అటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ, మనకు తెలంగాణలో హైదరాబాద్లోనే చాలా రాకెట్లు తయారు చేసే కంపెనీలు ఉన్నాయి, శాటిలైట్ తయారు చేసే కంపెనీలు ఉన్నాయి. అండ్ ఆంధ్రప్రదేశ్లో అయితే మీకు అక్కడ చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక స్పేస్ హబ్ వారు తయారు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో అవన్నిటికీ ఇది కొద్దిగా మనకు ఒక పాజ్ లాగా, పులి స్టాప్ లాగా కాకుండా ఒక పాజ్ లాగానే మనకు ఒక అమలాగా ఉంటుంది. సో డెఫినెట్గా ఈరోజు ఒక బ్యాడ్ డే అయినప్పటికీ ఒకటి ఏంటంటే ఈరోజు నేషనల్ యూత్ డే కూడా. స్వామి వివేకానంద గారిది ఒక మనము సెలబ్రేషన్స్ మనం అందరం చేస్తున్నాం. ఆయన స్ఫూర్తితో లెట్ us మూవ్ ఫార్వర్డ్ అండ్ విష్ ఇస్రో ఆల్ ద బెస్ట్. రైట్, థ్యాంక్ యూ రఘునందన్ గారు.